అవునండి. ఎప్పుడు మొక్కలు స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు ఏ టైం కరెక్ట్ పర్ఫెక్ట్ టైం అండి? మే ఎండింగ్ లో నుంచి మనం విత్తనాలన్నీ వేసుకుంటే జూన్ సెకండ్ విత్తనాలు వస్తాయి. అవి కొంచెం షాడోలు పెట్టుకొని మళ్ళీ 2-3 వర్షాలు పడగానే పాదుల్లో కుండీలు పెట్టుకుంటే సరిపోతాయి. అంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా షాడోలో పెట్టు. చిన్న వాటి జాగ్రత్త కాపాడాలి. మనకి జూన్ లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షాడోలు పెట్టుకుని పెంచుకుంటే 1 మంత్ గ్రోత్ వస్తుంది. ఈ మే ఎండింగ్ లో పొట్లకాయ ఒకటి పసుపు అవి పెట్టుకోవచ్చు. ఓకే. పసుపు కూడా కింద 2 సెంట్స్ స్థలం ఉంది మా బ్రదర్ నాది. దాంట్లో పసుపు ఈసారి మొత్తం పెడదాం అనుకుంటున్నాను. సో పసుపు ఎన్ని రోజులకి వస్తుందని క్రాప్? అది ఫస్ట్ 8 months పట్టింది సార్. 8 months పడుతుంది. సో చాలా మంది పసుపు పెడతారు కానీ అది క్రాప్ కంప్లీట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? క్రాప్ ఆకులు ఎల్లోయిష్ వచ్చి ఆకులు వడిలిపోతాయి. అది 8 months తర్వాత మనకు తెలిసిపోతుంది. ఆకులు వడిలిపోతే తీసి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే వాటరింగ్ కూడా అంటే కంటిన్యూ వాటరింగ్ ఇవ్వాలి? అవసరం లేదండి. అది వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. పసుపు తట్టుకోవాలి. కొంచెం బలం ఎక్కువ ఇస్తే సరిపోతుంది. ఎరువులు అది కూడా మంత్లీ వన్స్ ఇస్తున్నా సరిపోతాయి. ఆకులు ఏంటంటే చాలా మంది వడిలిపోయిందంటే అయిపోయిందేమో అంటారు. లాస్ట్ టైం 10 kgs హార్వెస్ట్ చేశాను మన జనవరిలో. ప్రజెంట్ అది ఇంట్లో వాడుకుంటాం. చాలా బెస్ట్. బయట పసుపు ఆర్గానిక్ పసుపు.